నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని స్థానిక 14వ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి అభినయ్, పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తికి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాళ్లకు ఒక అజెండా లేదు, ఆ అజెండా అభివృద్ధికి సంబంధించి అస్సలు లేదు. ఉన్న అజెండా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడం కోసమని వాళ్ళు కాలమంతా కూడా వెళ్ళిపుచ్చుతున్నారు. పత్రికా సమావేశాలలో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఎన్నికల్లోకి వస్తున్నారు అంటే, నిలబడుతున్నారంటే మేము ఇది చేశాం, భవిష్యత్తులో ఇది చేయబోతాం అని చెప్పి అడగాలి. అలాంటిది ఏమీ కూడా ఈ అభివృద్ధి నిరోధకులైన జనసేన టీడీపీ కూటమి చెప్పటం లేదు. ఎవరైతే జనసేన అభ్యర్థిగా ఈ రోజున నిలబడ్డాడో అతను చిత్తూరునంతా కూడా దోచుకున్నాడని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సీటు ఇవ్వాల. రోజుకు పూటకు ఒక సీటు మార్చేటువంటి ఆ వ్యక్తి ఈ రోజున తిరుపతిలో ఖాళీగా ఉందని, తిరుపతిలో ఎవరైతే ఈయనకు సమర్థులుగా ఉన్నారో, సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అసమర్థులని చంద్రబాబు నాయుడు గారు తలచి జనసేన అభ్యర్థిగా ఈయనకు టికెట్ ఇచ్చినారు. వైఎస్ఆర్ పార్టీకి చెందిన నగర నియోజకవర్గం నాయకులు శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి, జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీలు భాస్కర్ రెడ్డి, రేవతి, విజయ, సర్పంచులు జయమ్మ, సంపూర్ణ, జయరామిరెడ్డి, మనోహర్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, సరోజమ్మ, ప్రసాద్ నాయుడు, నాగభూషణం రాజు, లక్ష్మీపతి రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తాము కష్టపడి పనిచేసి రోజాను 2 పర్యాయాలు శాసనసభ్యురాలుగా గెలిపించుకున్నామని, అయితే ఆమె నాయకుల కంటే తన కుటుంబ సభ్యులకే అధిక ప్రాధాన్యతనిస్తూ తమను వెనక పెట్టారని, ఈ విషయంపై అధిష్టాన వర్గానికి తెలిపినా ఫలితం లేదని, అందుకే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలియజేశారు. తామందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో నగర నియోజకవర్గపు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. 19 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడం వల్ల కార్యకర్తల నాయకులు ఎంత హింసించారంటే ఆ విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏరియాకి చేసి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు కార్యకర్తల అభిషేకం వారికి కూడా మేము చేయాల్సింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు. ఎందుకంటే 2014 రోజా గారు గెలిచినప్పుడు ఎన్ని ఓట్లతో గెలిచారు? ఆ రోజు 2014 ముందు రోజా గారు ఏమనేవారు? ఐరన్ లెగ్ అన్నారు. ఈరోజు గోల్డెన్ లెగ్ ఎవరెవరు వచ్చింది? దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్న వారికి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ వస్తే కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం జరిగారు. అబద్ధం చెప్తున్నారు, మేము చెప్పలేదని. అదేవిధంగా లక్ష్మీపతిరాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాయి, పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఆమె మీద మేము వ్యతిరేకతతోనే ఆమెకి పనిచేయలేని పరిస్థితుల్లోనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సింది. మా కార్యకర్తలు నాయకులు అభిష్టం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రతిగమంగా మీకు తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు చంద్రగిరిలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ఉన్న సహజ వనరులను దోచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఒంగోలుకు పారిపోయారని చంద్రగిరి నియోజకవర్గ మల్లవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పంచాయతీల వారీగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం మల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో వందలాది మంది తెలుగు తమ్ముళ్లు, మహిళలు
మహిళలు కలిసి పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురం, ముస్లింపేట, కాలూరు, హరిజనవాడ తదితర ప్రాంతాలలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరించారు. స్థానిక మహిళలు వారికి అడుగడుగునా కర్పూర హారతులతో పూలమాలతో స్వాగతం పలికారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఖచ్చితంగా పులివర్తి నానిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మనోహర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో మఠం భూములను, ఇసుకను, ఎర్రచందనాన్ని దోచుకుని కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. చెవిరెడ్డి తన అనుచరులకు తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. తీరా ఓడిపోతామని తెలిసి ఇప్పుడు ఒంగోలుకు పారిపోయి ఎలాంటి రాజకీయ అనుభవం లేని తన కొడుకుని ఇక్కడ నిలబెట్టారని ఎద్దేవా చేశారు. 100% చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, అయితే తాము నాని మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర, మునయ్య, నవీన్, ప్రభు, మురళి, జానకి, షఫీర్ తదితరులు పాల్గొన్నారు. మాఫియా, ఎర్రచంద్రం మాఫియా, భూమాఫియా, తర్వాత మఠం భూములు పూర్తిగా ఆక్రమించింది కాక చెరువులో కూడా ఆక్రమించేసి నీళ్లు లేకుండా చేసేసినాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకుని దించినాడు. వాడిపోతాము అని ఇక్కడ తెలిసిన తర్వాత అతను ఒంగోలుకి వెళ్ళిపోయి అతను కొడుకుని ఇక్కడ పెట్టినాడు. ఖచ్చితంగా వాడిపోతారు, ఇక్కడ నాని గ్యారంటీగా గెలుస్తున్నాడు. అది కూడా గెలిచేసినాడు ఎప్పుడో. ఇంకా మెజార్టీ కోసమే మేమందరూ తెలుగుదేశం వాళ్ళు ట్రై చేస్తున్నాం. జై నాని. సంవత్సరాలుగా చాలా కష్టపడతాం. ప్రతి ఒక్క విలేజ్లో పేరున పిలిచే వ్యక్తి ఒక నాని మాత్రానికే. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నాని పరమశిష్యుడు అవుతాడు. ఇక్కడ నాని గెలుస్తున్నాడు. స్మగ్లింగు మాది ఎర్రచందనం బాక్రాపేట దగ్గర మా పొలం ఉంది. అక్కడ నుండే లారీలు వెళ్తాయి. ఎర్రచందనం వెళ్తున్నాయి. ఆయన ఉపాధి కల్పించలేదు. మెయిన్ ప్రజలకు ఉపాధి లేదు. మన భారతదేశంలో అన్నిటికన్నా బీహార్ అంటున్నాం, కానీ ఇప్పుడు బీహార్ అయిపోయింది. ఈసారి మనం గెలిపించుకోకపోతే ఈ భూ ల్యాండ్ మాఫియా కూడా వచ్చేసింది. ఆ చట్టాన్ని పెట్టారంటే అది కూడా మన భూమి మనకు ఉండదు, వాళ్ళు బాగుంటుంది. మన భూమికి ఆయన పాస్పోర్ట్ అవసరమా? జగన్ పాస్పోర్టు. మన భూమికి సర్వే నెంబర్ రాళ్ళు, జగన్ రాళ్ళు అవసరమా? మన భూమికి వాళ్ళ పట్టాలు పాస్బుక్ వేసుకొని వాళ్ళ ఫోటోలు వేసుకుంటున్నారు. అవన్నీ అరికట్టాలి. యువతకు ఉపాధి కల్పించాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలి. మనకి ఇండస్ట్రీలు రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సఫలీకృతులయ్యారని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి నుంచి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. కానీ ఏనాడు ఏ ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదని ఎద్దేవా చేశారు. 4 దశాబ్దాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ పాలనలో ఈ 5 ఏళ్లలో జరిగిందని అన్నారు. సీఎం జగనన్న ఆశీస్సులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. ప్రతి పంచాయతీకి 3 కోట్లకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధికి బాటలు వేశామని అన్నారు. సిమెంటు రోడ్డు లేని పల్లెలు లేవన్నారు. ఇదంతా 2019 నుంచి 2024 మధ్య జరిగిన అభివృద్ధిగా చెప్పుకోవడంలో గర్వంగా ఉందన్నారు. శుక్రవారం పాకాల మండలంలో మన ఊరికి మన మోహిత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నేట్రగుంట నుంచి పాకాల వరకు యువత భారీ బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. వైసీపీ జెండాలు రెపరెపలాడగా జై జగన్ నినాదం యువతను ఉర్రూతలూగించింది. మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పార్టీ శ్రేణులు అభిమానాన్ని చాటుకున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చింది. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. టపాకాయల మోత మోగించారు. మహిళలు హారతులు పట్టగా పూలమాలలు, దుస్సాలవతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. గడప గడపకు లబ్ధి చేకూర్చారని, మంచి చేస్తున్న సీఎం జగనన్నను ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పాకాలలో బహిరంగ సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు మద్దతు తెలపడానికి బైక్ ర్యాలీలో రావడం జరిగింది. అదేవిధంగా పాకాలలో అదేవిధంగా సెంటర్లో ఈరోజు ఒక భారీ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా పాకాల నుంచే మంచి విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రజకులను వేడ పురుగు చూసినట్టు చిన్న చూపు చూస్తున్నారని, ఎటువంటి సంక్షేమ పథకాలు రజకులకు అందించడం లేదని, కార్పొరేషన్లకు నిధులు అందించడంలో, ధోబీఘాట్లు నిర్మించడంలో, ఇతర నామినేటెడ్ పదవులు ఇవ్వడంలోనూ అన్నింటా రజకులను దగా చేశారని చెప్పారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు మాట్లాడుతూ జరగనున్న ఎన్నికలలో రాష్ట్రంలోని రజక బీసీ కులానికి చెందిన అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థి శ్రీనివాసులు అఖండ మెజారిటీతో గెలిపించాలని, రాష్ట్రంలోని అభ్యర్థులు బీసీలందరూ ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ రజక నాయకులు మల్లెల నాగరాజు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు పాకాల శంకర్, అశోక్, సుధాకర్, కటారి చంద్ర, యశోద తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కానీ ఒక దోబీఘాట్ కానీ, ఒక రజక కార్పొరేషన్ నుంచి ఒక సంక్షేమ నిధులు కానీ, ఒక రజకులకి ఎక్కడ కూడా ఉన్నతమైన పదవులు పాలక మండలిలో కానీ, నామినేట్ పోస్టుల్లో కానీ ఎక్కడ కూడా కల్పించలేదు. అదేవిధంగా ఈరోజు రజకులకు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఒక్క దోబీఘాట్ ఇచ్చినటువంటి చరిత్ర లేదు. రజకులందరినీ కూడా మీకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి దాన్ని కరెంటు బిల్లులు సాకుగా పెట్టి ఈ ఊర్లో 100 మందికి ఇస్తే ఈ ఊర్లో 100 మందికి కట్ చేసి నెక్స్ట్ పీరియడ్కి మీకు కరెంటు బిల్లు వచ్చేసింది, మీకు 10,000 రూపాయలు రాదు అని ఈ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా రజకులు గొంతు కోసింది. అందుకు నిదర్శనంగా మేము రజకులందరం కూడా ఈ మధ్య నిన్ననే తిరుపతి సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో దాదాపు 500 కుటుంబాలు చేరడం జరిగింది. దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రజకులకు ఒక ఎస్సీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కనీసం ఒక పంచాయతీలో ఒక జెడ్పీటీసీ కానీ ఒక జిల్లా పరిషత్ కూడా ఇచ్చిన చరిత్ర లేదు. కాబట్టి మేమందరం కూడా అందుకు నిదర్శనంగా ఈరోజు టీడీపీ పార్టీలో చేరినందువల్ల, అదేవిధంగా గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర నుంచి దువ్వాడపు రామారావు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పిడుగురాళ్ల మాధవిని గుంటూరు వెస్ట్లో రజక మహిళకి ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా రజకులకి దోబీఘాట్లకు నిధులు కానీ 100 కోట్ల రూపాయలు రజక కార్పొరేషన్ ద్వారా విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులపై పన్ను బాధుడు కాకుండా చెత్తపై కూడా పన్ను వేసిన ఈ ప్రభుత్వం నెలకి 60 రూపాయలు వసూలు చేస్తోందని, మార్కెట్ విలువపై పన్నులు పెంచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, రానున్న ఎన్నికలలో ప్రజలందరూ కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని జనసేన, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇన్ని బాధలు బాధతో నేను ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను. సగటు మధ్య తరగతి వాళ్ళకి నా వల్ల లాభం జరిగి ఉంటే ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సామాన్యులు మినహాయించి వదిలేశారు. పన్నుల విషయంలో కొంచెం వాళ్ళ మీద భారం తగ్గించారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనాలు చూడండి ఇక్కడ ఎంత పెరిగాయో. 2020-21కి గాను 990 కోట్లు, 2021-22 గాను 117 కోట్లు, ఈరోజు 1117 కోట్లు, 2022-23 గాను 1,398,000 కోట్లు, 2023-24 గాను 17,000 కోట్లు. ఈరోజు సామాన్యుడి పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పన్నుల రూపంలో, ఎస్పెషల్లీ ఆస్తి పన్ను రూపంలో వేస్తున్న బాధుడిది. ఇలాంటి బాధుడు బతుకుతూ మళ్ళీ నేను ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను, ప్రజల పక్షాన్ని నిలబడ్డాను అన్నప్పుడు మీ మేనిఫెస్టోలో మీరిచ్చిన హామీల ప్రకారం పన్నుల భారం చెత్తకు వేస్తానని మీరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ చెత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు? గతంలో 1000 రూపాయలు ఉండే పన్ను ఈరోజు 1800 పైసలు కడుతున్నారు. అంటే 80% పైగా పెరిగి సామాన్యుడి మనుగడ ఈ రాష్ట్రంలో జరగదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా కుదించి వేశారని, పబ్లిక్ సెక్టర్ పూర్తిగా అమ్మేశారని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ ఎల్ రత్నకుమార్ విమర్శించారు. ఇండియన్ నేషనల్ స్టేట్ యూనియన్ కాంగ్రెస్ 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం కేక్ కట్ చేసి సంబరంగా జరుపుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. భారతదేశంలో ఈ నిర్మాణం అయిన తర్వాత అనేకమైనటువంటి ప్రాజెక్టులు వచ్చాయి, అనేక కార్మిక సంఘాలు, కార్మిక ఇండస్ట్రీస్ వచ్చాయి, పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్స్ ఇవన్నీ కూడా నిర్మించున్నారు.
కానీ ఎంతో చక్కగా జరుగుతూ ఉండింది ఉద్యోగ కార్మికుల కర్షకుల యొక్క వాళ్ళ స్థితిగతులు. ఈరోజు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ మార్పుల్లో ప్రభుత్వం యొక్క వాళ్ళ ఆలోచనలో పూర్తిగా ఉద్యోగ కార్మికుల కర్షకుల యొక్క స్థితిగతులు పూర్తిగా నశించిపోయాయి. మీరు గమనిస్తే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఉండిందో వాళ్ళు నిర్మించినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు నిర్మించినటువంటి పబ్లిక్ సెక్టార్స్ కానీ అన్నీ కూడా ఈరోజు అట్లే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళే మార్పు జరగలే. మార్పు అంటూ జరిగింది ఏంటంటే ఒక్కొక్క పబ్లిక్ సెక్టార్ని డే బై డే అమ్ముకుంటూ వచ్చేసినారు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం వారు. ఇది మనకు చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి చూశారంటే అన్ని దగ్గరలో కూడా రాష్ట్రం కానీ కేంద్రం కానీ కార్మికుల పరిస్థితులు చూశారంటే చట్టాలు అయితే 44 చట్టాలు ఉండి చట్టాలని ఒక్కసారి తీసుకొచ్చి 5 చట్టాలు చేసి పెట్టింది ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం. ముస్లిం మైనారిటీలు రానున్న ఎన్నికలలో కీలకమైన పాత్ర పోషించాలని, తాము వేసే ఓటు తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ప్రతి ఒక్క మైనారిటీకు గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి ఎన్నికలలో ఓటును వైఎస్ఆర్సీపీకి వేయాలని, జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ అహ్మద్ కాదరి తిరుపతి నగర ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ ప్రభుత్వము మైనార్టీలకు సహకరించిందో అవన్నీ దృష్టి పెట్టి ఇప్పుడు మేము వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు ఈ ఓటుతో ఆధారపడింది. మనం వేసే ఓటు మన బాధ్యతగా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటుంది, హక్కున చేర్చుకుంటుంది, గడిచిన 5 సంవత్సరాలు జరిగిన సంక్షేమ పథకాలలో మరలా మనకు ఆ హక్కు కల్పిస్తుంది. ఇప్పుడు ఈ తరుణంలో జరుగుతున్న విష ప్రచారం, నేను ఇంతకు ముందు కూడా మీ ముందు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నల్ల చట్టాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో 175 అసెంబ్లీ సభ్యులుగా ఉంటే 151 అసెంబ్లీ సభ్యులు మాత్రం ఆ నల్ల చట్టాలని అమలు చెయ్యము అని తీర్మానం చేశారు. మిగతా 24 మంది అసెంబ్లీ సభ్యులు చేయలేదు. 23 మంది తెలుగుదేశం సభ్యులు, ఒక అతను జనసేన సభ్యుడు, చేసిందంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు మాత్రమే. కావున సిఎన్ఎన్ఏ ఇంటర్వ్యూలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన ఎన్నికల అనంతరం కూడా ఎన్నికల తర్వాత కూడా నేను బీజేపీతో పొత్తు లేదు, జత కట్టను అని. దయచేసి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావు అనుచరులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయానందరెడ్డి అనుచరులు దౌర్జన్యంగా దాడి చేయడం పట్ల చంద్రగిరి నియోజకవర్గం తెలుగు యువత నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోసారి ఇలా జరిగితే జిల్లాలోని ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. విజయానందరెడ్డి ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారి అనుచరులు దగ్గుమల్ల వరప్రసాదరావు గారి అనుచరుల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తూరు జిల్లా అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి అనుచరులు దాడికి పాల్పడడం చాలా బాధాకరమని మేము ఎస్సీ ఎస్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా ఈ వైసీపీ ప్రభుత్వం లాంటి అరాచక పాలనని ఎన్నడూ చూడలేదు. దగ్గుమల్ల వరప్రసాదరావు గొప్ప మేధావి మరియు చదువుకున్న వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మా ఎస్సీ ఎస్టీలు భావిస్తున్నాం. ఆయన మా చిత్తూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం మా చిత్తూరు జిల్లా ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా విజయానందరెడ్డి ఓడిపోతున్నాడని భయంతో ఎంపీ అనుచరులను దాడి చేయడం చాలా బాధాకరం. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడేంటి మీరు రాజకీయాలనేసి దౌర్జన్యంగా ఎంపీ అనుచరులపైన దౌర్జన్యంగా ప్రవర్తించడం బాధాకరంగా మేము భావిస్తున్నాం మా ఎస్సీ ఎస్టీలు.
దేశంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిందని, అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని, అయితే కొందరు ల్యాండ్ చట్టాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియా సమావేశంలో ప్రసంగించారు. వాళ్ళు కూర్చొని మాట్లాడేటప్పుడు అసలు ఒక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని అది ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం మీద ఇంతవరకు వాళ్ళకి అవగాహన లేదు, ప్రజలకి అవగాహన లేదు, ఎవరికి అవగాహన లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు దాన్ని అమలు చేయరు అని చెప్పి అది అజెండాలో కూడా పెట్టలేదు. అది గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ చట్టం వచ్చింది. మనకి ఈ మఠం భూములన్నీ కూడా అప్పుడు కొట్టేస్తామని చెప్పి ఎలక్షన్ తర్వాత ఒకలాగా మాట్లాడతాడు, ఎలక్షన్ వచ్చిన తర్వాత అది ఆ జీవోని ఎత్తేస్తున్నాను, లేదు ఇదంతా ఊరికే ఇదంతా మాట్లాడినామని చెప్పి మళ్ళా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి నోటికి అదుపు లేకుండా చెప్పే అబద్ధాలే 100 సార్లు చెప్పుతూ అధికారమే ప్రధాన ధ్యేయంగా ప్రధాన అజెండాగా మనం చూసాం. వాళ్ళ ప్రెస్ మీటింగ్లో వాళ్ళ అజెండా ఒక రిలీజ్ చేస్తూ ఉంటే వాళ్ళు అజెండాని పక్కన కేంద్ర ప్రభుత్వం తరపున బీజేపీ వాళ్ళు కనీసం ఆ ఎజెండాను కూడా ఎడం చేత్తో కూడా దాఖలా వాళ్ళు మాకొద్దు అని చెప్పి పక్కన తీయేశారు. అది తీసుకొని వచ్చింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరిలో కూడా నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే ఆ ఆంధ్రజ్యోతి పేపర్లో పవన్ కళ్యాణ్ కూడా లేపేసినాడు. ఇప్పుడు ఒకే చంద్రబాబు నాయుడు ఆయనకి అధికారం కోసం వాళ్ళిద్దరిని నామకీయ వాస్తే కూరల కరింపాకులాగా వాళ్ళిద్దరిని వాడుకుంటున్నాడు. అవసరం తీరిపోతే ఎలక్షన్ ముందే వాళ్ళిద్దరిని ఎత్తి పక్కన తోయేశారు. ఇప్పుడు కేవలం ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఇంకొక పేపర్లో కానీ కేవలం చంద్రబాబు నాయుడు ఫోటో ఒక్కటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎత్తేసినారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎన్నికల కమిషన్ అదనపు ఎన్నికల ప్రధాన అధికారి కోటేశ్వరరావుకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు నామినేషన్ చెల్లుబాటు కాదని యలమంచిలి ప్రవీణ్ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా అభ్యంతర 7 వ్యాఖ్యలపై ప్రవీణ్ మాట్లాడారు. వీరు నల్ల కంపెనీలు పెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టి అనేక బ్యాంకుల వద్ద రుణాలను తీసుకుని ఒక డిఫాల్టర్గా ఉండి తిరిగి అదే డబ్బుని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి మళ్ళీ తీసుకోవడం అనేది అత్యంత దారుణం, నీచం. ఆ విషయాలన్నింటినీ కూడా కప్పిపుచ్చి ఎలక్షన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క అభ్యర్థి వారి ఆస్తి వివరాలు, అదేవిధంగా వాళ్ళపై ఉన్నటువంటి కేసుల వివరాలు, సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసుల వివరాలు, అదేవిధంగా రుణాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈయన పూర్తి స్థాయిలో వీటిని ఇవ్వలేదని ధృవీకరించుకుని అదేవిధంగా సిబిఐ ఆయన పైన ఛార్జ్షీట్ వేసిన పేపర్స్, అట్లే ఆయన డిఫాల్ట్ అయిన పేపర్స్. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. నమస్కారం.